నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం గ్రహణం ఏ రోజున వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అలాగే గ్రహణ నియమాలు ఏంటి, అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, మన భారతదేశంలో ఉందా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ విశాలమైన సృష్టిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. వాటిలో గ్రహణాలు కూడా ఒక భాగం. గ్రహణం అనేది ఖగోళంలో జరిగే ఒక దృశ్య సంఘటన. ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడడం ద్వారా గ్రహణాలు సంభవిస్తాయి. సూర్యగ్రహణం మనకి మార్చి 29, 2025 సంవత్సరంలో వస్తుంది. ఆ రోజు మనకి సూర్యగ్రహణం అలాగే అమావాస్య కూడా వస్తుంది. శనివారం నాడు సంభవించనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. 2025 సంవత్సరంలో ఏర్పడే 2 సూర్యగ్రహణాలలో మొదటిది అవుతుంది. అదే సమయంలో శని అమావాస్య కూడా 2025 మార్చి 29న వస్తుంది. అంతేకాదు, అదే రోజున షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అసలు గ్రహణం అంటే ఏంటంటే, సూర్యుడు భూమి మధ్యలో చంద్రుడు వస్తాడు. ఇలా మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు పూర్తిగా సూర్యుడి కిరణాలని భూమి మీద పడకుండా సూర్యుడి కిరణాలు లాగేసుకుంటాడు. దానితో నీడ భూమి మీద పడదు. కేవలం సూర్యుడు అంచులు మాత్రమే మనం చూడగలుగుతాం. అలాగే చంద్రుడు కొంచెం పూర్తిగా అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు మాత్రం మనం సూర్యుడిని చూడగలుగుతాం. ఈ గ్రహణ సమయంలో మనం ఏమి చేయాలండి అని అంటే కనుక, మనం గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలు చేయవలసి ఉంటుంది. అంటే గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు తెలుసుకుందాం. మధ్యాహ్నం 2:20 భారతదేశంలో గ్రహణం పట్టు సమయం అని పండితులు చెబుతున్నారు. అలాగే విడుపు సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:18. అంటే సాయంత్రం 4:18 సూర్యగ్రహణం విడుస్తుంది. మరి గ్రహణ సమయంలో అలాగే గ్రహణానికి ముందు పాటించవలసిన నియమాలు ఏంటి అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. గ్రహణానికి ముందు నది కానీ, సముద్రం కానీ, పిల్ల కాలువలు కానీ ఇలాంటివి ఏమైనా అందుబాటులో ఉంటే ప్రవహించే నీటిలో స్నానం చేయవచ్చు. లేనటువంటి వాళ్ళంతా కూడా మనము చక్కగా ఇంట్లోనే తలంటు స్నానం చేయాలి. స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం పూర్తి చేసుకున్నాక అక్కడే జపం చేసుకోవచ్చు. మీకు వీలైతే నీళ్ళల్లోనే జపం చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేసి బయటకు వచ్చేయవచ్చు. ఈ విధంగా జగద్గురువులు, పీఠాధిపతులు ఆచరిస్తారు. అదే మనకి ప్రామాణికం. గురువులందరూ కూడా అనుసరించి ఈ విధంగా చెయ్యాలి అని పండితులు సూచిస్తున్నారు. అయితే మనలో కొంతమందికి మంత్రోపదేశం ఉన్నవారు, అంటే ప్రత్యంగిర కానీ, వారాహి కానీ ఇటువంటి మంత్రాలు ప్రత్యేకంగా తీసుకున్నవారు, ప్రతినిత్యం పునశ్చరణ చేసుకునేవారు ఆ మంత్రాలను సిద్ధింప చేసుకోవడానికి రవి సంక్రమణ సమయంలో కానీ, అమావాస్య తిథిలో కానీ, లేదా గ్రహణాల సమయంలో కానీ ఈ యొక్క జపాన్ని మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. దేవాలయాన్ని మూసివేసే సమయంలో ఇంట్లో పూజలు, మంత్రజపాలు నిర్వహించవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. దానికి పండితులు ఈ విధంగా సమాధానాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే దేవాలయాలు ఆగమ శాస్త్రాలను అనుసరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మన పూర్వీకుల నుంచి కూడా రాహుకేతు గ్రహణాల సమయంలో దేవాలయాలు నిర్వహించకూడదని పెద్దలు చెప్పారు. కావున దేవాలయాలు అన్నీ కూడా మూసి ఉంచుతారు. కేవలం కాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వహించే కాళహస్తీశ్వర దేవాలయం స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆ దేవాలయం ఒక్కటి మాత్రం తెరిచి ఉంచుతారు. అందుచేత ఈ సమయంలో మనం ఇంట్లో ఉండే పూజా మందిరంలో తలుపులు కూడా మూసి ఉంచాలి. అలాగే ఈ సమయంలో దేవుడికి దీపారాధన చేయవలసిన అవసరం లేదు. 2 అగరబత్తులు వెలిగించి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని జపం చేసుకోవాలి. తర్వాత మీరు గురుముఖతః తీసుకున్న మంత్రాన్ని జపం చేసుకోవాలి. అయితే ఏదైతే మంత్రాన్ని గురువు ద్వారా మీరు పొంది ఉన్నారో దాన్ని జపం చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన గ్రహణం సమయంలో గురువు ఇచ్చిన మంత్రాన్ని జపించడం వల్ల ఆ మంత్రం సిద్ధి పొందుతుంది. ఇక గ్రహణం సమయంలో మనం పాటించవలసిన నియమాలు చూసినట్లయితే, దర్భగడ్డి మనకి దొరుకుతుంది. ఈ దర్భగడ్డి చాలా విశేషమైనదని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అంటే యజ్ఞ యాగాదులు చేసే సమయంలో కూడా దర్భగడ్డిని ఉపయోగిస్తారు. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. దర్భను ఉంగరంగా చేసి ఉంగరం వేలికి ధరించి దాంతో హోమం, యజ్ఞం, యాగం వంటివి చేస్తారు. అప్పుడే పూజాది కార్యక్రమాలకు పవిత్రత చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. ఇక ఈ దర్భగడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏవైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో వాటిని తొలగిస్తుంది.
అలాగే విషవాయువులని విష కిరణాలను తొలగించటంలో మొదటి స్థానం దర్భగడ్డి తీసుకుంటుంది. ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో కెమికల్ రియాక్షన్స్ లాగా జరిగి భూమి మీదకు వస్తాయి. అయితే మనం దాచుకున్నటువంటి బియ్యము కానీ అలాగే పచ్చళ్ళు వంటి ఆహార పదార్థాలలోకి ఈ విష కిరణాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఆ దర్భగడ్డిని ముక్కలు చేసి నిల్వ పదార్థాలలో వేస్తాము. తర్వాత సూర్యగ్రహణ సమయంలో వచ్చే విష కిరణాలు ఆహార పదార్థాలలోకి చేరకుండా ఈ దర్భగడ్డి అడ్డుకొని ఆహార పదార్థాలను పునీతం చేస్తాయి. దర్భగడ్డి విష కిరణాలను అడ్డుకుంటుంది. అలాగే గ్రహణ సమయంలో బయట ఆహార పదార్థాలు తినవచ్చా లేదా అనే అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే గ్రహణ సమయంలో బయట ఆహార పదార్థాలు కొంతమంది తినవచ్చని, కొంతమంది తినకూడదని భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారి తింటే దానికి ప్రభావం చూపించకపోవచ్చు, కానీ గ్రహణాల సమయంలో విషపూరిత కిరణాల వల్ల ప్రతిసారి ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి చూసినట్లయితే హిందూ ధర్మం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో పేదలకు దానం చేయటం ద్వారా ఎంతో శుభం కలుగుతుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో పవిత్రమైన నదీ తీర ప్రాంతాలలో స్నానం చేసి జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వేద పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రహణం పూర్తయిన తర్వాత నదీ స్నానం చేసి మన శక్తి కొలది బ్రాహ్మణులకు లేదా లేని వారికి దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే గ్రహణ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేమిటంటే గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించరాదు. ముఖ్యంగా ఉపవాస నియమాన్ని ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం ప్రారంభం కావడానికి కనీసం 6 గంటల ముందే భోజనం చేయాలి. అలాగే ఈ సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. అలాగే గ్రహణాన్ని చూడకూడదు. అలాగే వీరు నదీ తీరాన, సాగర తీరాన ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి. అది గ్రహణం పూర్తయిన తర్వాత చేయాలి. అలాగే ఈ సమయంలో ఇంటిలోని నిల్వ ఆహార పదార్థాలలో గరికను వేసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మంత్ర జపాలను చేసుకోవాలి. అలాగే వీలైతే ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో ఉపవాస నియమాన్ని ఆచరించాలి. ఈ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈ సమయంలో పంచాంగ శ్రవణం చేయకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీలను, ముసలివారిని నదీ స్నానాలు, సాగర తీర స్నానాలు చేయించరాదు. ముఖ్యంగా గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. దీనివల్ల కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఎక్కువగా దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఉండలేని వాళ్ళు, అంటే ఏదీ తినకుండా ఉండలేని వారు, పసిపిల్లలు, ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఇటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో తింటే తినవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు నిర్జలంగా, అంటే మంచినీరు కూడా తాగకుండా ఉంటే మంచిది. ఇక ఉండలేని వాళ్ళు గర్భిణీ స్త్రీలు, అంటే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఇటువంటి వారు గ్రహణానికి ముందుగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుంటే మంచిది. గ్రహణం అనేది మన ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైన వింతగా చెప్పబడుతుంది. అయితే గ్రహణం చూడదలిచిన వారు మన సైంటిస్టులు సూచించిన విధి విధానాలను అనుసరించి గ్రహణాన్ని చూసే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మన శాస్త్రవేత్తలు ఏ గ్రహణాన్ని చూడాలి, ఏ గ్రహణాన్ని చూడకూడదు, ఎటువంటి పరికరాలతో చూడాలి అనే అంశాలను ఎప్పుడూ ముందుగానే చెప్తూ ఉంటారు. అంటే 3D గ్లాసెస్ ధరించాలి అని, అట్లాంటి కొన్ని నియమాలను ముందుగానే చెప్పి ఉంచుతారు. ఆ నియమాలను పాటిస్తూ గ్రహణాన్ని వీక్షించవచ్చు. అంతేకాని ఎటువంటి పర్యవేక్షణ లేకుండా గ్రహణాన్ని నేరుగా చూసే సాహసాన్ని చేయకూడదు. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే మంత్రాన్ని జపం చేసుకోండి. లేదు ఎటువంటి మంత్రం స్వీకరించలేదు అనేవారు మీ ఇష్టదైవ నామస్మరణను గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు చేయండి. ఎందుకంటే మిగతా సమయంలో మీరు జపం చేసినా, నామస్మరణం చేసినా ఒకంత ఫలితం వచ్చినట్లయితే కనుక ఈ గ్రహణాల వంటి ప్రత్యేకమైన సమయంలో చేసే మంత్ర జపానికి లేదా నామస్మరణకి కోట్ల రెట్ల ఫలితం అనేది మీకు వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుందని చెప్తున్నారు. అందుచేత ఈ గ్రహణ సమయం యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరూ పుణ్య ఫలితాన్ని సంపాదించుకోండి. చూశారు కదండి, గ్రహణం యొక్క నియమాలేంటి, గ్రహణం ఎప్పుడు వస్తుంది, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయవచ్చండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.